హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన అదృశ్యవనము జానపద నవల 2వ భాగం కథ విందాం. అది ఒక సాముగారడి ప్రదర్శనశాల. కర్రసాము నేర్చుకునేవాళ్ళు, కత్తి సాము ప్రదర్శించేవాళ్ళు, కుస్తీ పట్లు పడుతూ తమ బలాలు నిరూపించుకునేవాళ్ళు అక్కడ ఎందరో ఉన్నారు. వారందరూ ప్రదర్శిస్తున్న విద్యలను, నేర్చుకుంటున్న విద్యలను చూస్తూ ఒక యువకుడు అక్కడున్న శిక్షకులకు, నిపుణులకు సూచనలు అందజేస్తున్నాడు. మెరుపు వేగంతో ఎలా శత్రువును దెబ్బ కొట్టాలో, లాఘవంగా శత్రువుని ఎలా మట్టి కరిపించాలో, కత్తిసాములో కర్రసాములో మెళుకువలు అన్నీ ఆ యువకుడు వివరిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నోరెళ్లబెట్టుకుని వింటున్నారు. అంతలో అక్కడికి వగరుస్తూ వచ్చిన ఒక యువకుడు, మిత్రమా, ఊళ్ళోకి సేనాపతి దుర్జయుడు తన అనుచరులతో వచ్చి పడ్డాడు అని చెప్పాడు. అది విన్న ఆ యువకుడికి వదనం జేవురించింది. ఆ దుర్జయుడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా లాభం లేదన్నమాట. ఇప్పుడే వెళ్ళి ఆ దుర్జయుడి భరతం పడతాను అంటూ ఆవేశంగా ముందుకు వెళ్ళబోయాడు. అంతలో అక్కడికి వచ్చిన ఆ యువకుడి మిత్రులు ఆ యువకుడిని నిలువరించి, మిత్రమా, నువ్వొక్కడివే ఆ దుర్జయుడిని ఎదిరించినందువలన ప్రయోజనం ఉండటం లేదు. మనం ఇందుకు ఏదైనా శాశ్వత పరిష్కారం ఆలోచించి దాన్ని అమలు చేస్తే తప్ప మనకు మాత్రమే కాక దుర్జయుడు దోచుకునే అన్ని ఊళ్ళల్లో అరాచకాలు తగ్గుతాయి. ఇప్పుడు నువ్వు మాత్రమే ఆవేశపడినందువలన నష్టపోయేది మనమే. నువ్వే ఆలోచించు మిత్రమా అని పలికారు. వారి మాటలు విన్న ఆ యువకుడు ఆలోచనలో పడ్డాడు. తన మిత్రులు చెప్పింది నిజమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ యువకుడు. గోపాలుని పల్లె అప్పుడే నిద్రలేచింది. అందరూ తమ తమ పనులలో నిమగ్నమవుతున్నారు. పొలం పనులు చేసుకునేవాళ్ళు, ఉన్న కొద్దిపాటి పొలాలని కోల్పోయి తోచిన పనులు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. ఒకప్పుడు పాడి పంటలతో తొలతూగిన గోపాలుని పల్లె కరువు రక్కసి బారిన పడి నేడు సర్వం కోల్పోయి బావురుమంటోంది. పంటలు పండక, పండిన పంటని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక ప్రజలు నానా అగచాట్లు పడుతూ జీవిస్తున్నారు. పొలాలకు బయలుదేరుతున్నవారు, రచ్చబండ వద్ద చేరి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నవారు, తమ తమ పనులతో అటూ ఇటూ తిరుగుతున్న వారికి దూరంగా అంతెత్తున దుమ్ము రేపుతూ వస్తున్న గుర్రాలు, గుర్రపు డెక్కల చప్పుడుతో వేగంగా వస్తున్న వారిని చూసి అక్కడున్న వారందరూ చెల్లాచెదురుగా పారిపోయారు. యుక్త వయసు గల యువతులు, అమ్మాయిలు ఉన్నవారు తలుపులు బిగించుకోవటం ఆరంభించారు. తన దండుని వెంటబెట్టుకుని తన భటులతో ఊరి మీద పడిన దుర్జయుడు అందరి దగ్గర పన్నుల కోసం పీడిస్తూ బలవంతంగా వసూలు చేయటం ప్రారంభించాడు. పన్నులు ఇవ్వలేని వాళ్ళని దుర్జయుడు భటులు కొరడాలతో హింసించటం ఆరంభించారు. దుర్జయుడు ఆగడాలని సహించలేక నిలదీస్తున్న వారిని భటులు కొరడాలతో కొట్టనారంభించారు. మరికొందరు పన్ను చెల్లిస్తే ఈ రాక్షసుడి బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నవారు ఉన్న సొమ్ము అంతా ఊడ్చి మరీ భటులకు అందిస్తున్నారు. మితిమీరిపోయిన వారి ఆగడాలను చూస్తూ జనం వారిని లోపల శాపనార్థాలు పెట్టసాగారు. అలా అందరి వద్ద పన్నుల పేరుతో దోపిడీ చేస్తూ దుర్జయుడు తన అనుచరులతో గోపయ్య ఇంటివైపు బయలుదేరాడు. వారిని చూసిన గోపయ్య, ఏమిటిలా వచ్చారు అని అడిగాడు. ఆ మాటకి దుర్జయుడు, మేమెందుకు వచ్చామో ఎందుకు వస్తామో తెలుసుకోలేనంత అమాయకుడివా నువ్వు అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా గోపయ్య, పన్నులు ఎన్నిసార్లు చెల్లించాలి మేము? ప్రతి పక్షం రోజులకి ఒక మారు వచ్చి అందరి వద్ద పన్నులు వసూలు చేయాలని రాజశాసనం ఏమైనా ఉందా? ఇలా పన్నుల కోసం పీడించుకుని తింటే మేము ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించగలము? అసలు మహారాజు ఎప్పుడైనా రాజ్యంలో పరిపాలన గురించి, ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్నాడా? ప్రజలు తీవ్రమైన కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలు, బీడువారిన భూములు, మోడువారిన బ్రతుకులు. ఇవన్నీ మీరు కానీ మహారాజు కానీ చూస్తున్నారా? ఎంతసేపు పన్నులు మాత్రమే కావాలి. రక్షించాల్సిన మీరే ఇలా భక్షిస్తూ పోతే ఇక మా బ్రతుకులు గడిచేదెలా అంటూ ఆవేశపూరితంగా మాట్లాడుతున్న గోపయ్యను చూసి అప్పటికే జేవురించిన వదనంతో ఉన్న దుర్జయుడు పళ్ళు పటపటా కొరుకుతూ, మమ్మల్ని ప్రశ్నించటానికి నీకెంత ధైర్యము?
పన్నులు చెల్లించమంటే నీతులు వల్లిస్తున్నావా అంటూ గుర్రంపై నుంచి దూకి ఒక భటుడి చేతిలో ఉన్న కొరడాని తీసుకుని ముందుకు వచ్చాడు. చేతిలో ఉన్న కొరడాని పైకెత్తి ఝళిపించేంతలో ఆ కొరడా గాలిలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక దుర్జయుడు కొరడాను లాగబోయాడు. కానీ అది కదల్లేదు. కళ్ళు నులుముకొని ఏం జరిగిందా అని చూసేసరికి అక్కడ కొరడాని కదలకుండా పట్టుకొని విజయుడు నిలబడి ఉన్నాడు. విజయుడిని చూసిన దుర్జయుడు అసంకల్పితంగా ఒక అడుగు వేశాడు. విజయుడు కొరడాని లాగి భటుల వైపుకి విసిరేశాడు. సేనాపతి, ఇక నీ అరాచకాలకి అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరినీ పీడించుకొని తిని ఊళ్ళన్నీ పీల్చి పిప్పి చేశావు. ఇక నీ ఆటలు ఎల్లకాలం సాగవు, చూస్తుండు అని పలికాడు. అది చూసిన దుర్జయుడు లేని బింకం ప్రదర్శిస్తూ గోపయ్యతో ఇలా అన్నాడు. ఓహో, నీ కొడుకును చూసుకున్నా నీకింత ధైర్యం? అందుకే మా వద్దే నీతులు వల్లిస్తున్నావు. నీ సంగతి, నీ కొడుకు సంగతి మహారాజుగారు చూసుకుంటారు. మీ అంతు తేలుస్తాను అంటూ ప్రగల్భాలు పలికి తన భటులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న గుర్రాల్ని చూసి నిట్టూర్చిన గోపయ్య విజయుడితో ఇలా అన్నాడు. కుమారా, విజయ, ఈ దుర్జయుడిని వాడి భటులని నేను నీ చిన్నతనం నుంచి చూస్తున్నాను. వారి మాటలు, వారి కొరడా దెబ్బలు నాకు అలవాటుగా మారిపోయాయి. ఎదిరించి మాట్లాడిన ప్రతిసారి విచక్షణ లేని దుర్జయుడు అందరి మీద కొరడా జులిపిస్తుంటాడు. నువ్వు వీళ్ళ బారిన పడితే అందరినీ హింసించినట్లు నిన్ను కూడా హింసిస్తారు. అందుకే నిన్ను ఇన్ని సంవత్సరాలు కత్తి యుద్ధము, కర్రసాము మొదలగు అన్ని విద్యలు నేర్చుకోవటానికి దూరదేశం పంపించాను. నిన్ను నువ్వు రక్షించుకోగల శక్తి ఉన్నా సరే నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకు అంటూ కంటనీరు పెట్టుకున్నాడు. అదంతా వింటున్న గోపయ్య భార్య ముందుకు వచ్చి, అవును విజయ, నీ మీద చిన్న దెబ్బ పడినా నేను తట్టుకోలేను నాయనా. మీ నాన్నగారు చెప్పినట్లు విను అంటూ పలికింది. వారి మాటలు వింటూ వారి కన్నీళ్లను తుడిచిన విజయుడు వారిని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే మీరు చెప్పినట్లే వింటాను అని పలికాడు. అప్పటికే దుర్జయుడిని ఎలా ఎదిరించాలో, పన్నుల బెడద నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలో విజయుడు మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. అది వైశాలి మహాసామ్రాజ్యం. తూర్పున పల్లవ, విదేహ రాజ్యాలు, పడమర కళింగ రాజ్యము, దక్షిణాన చిన్న చిన్న సామంత రాజ్యాలు, ఉత్తరాన భయంకరమైన అడవులతో కూడిన కొండలు సరిహద్దులుగా ఉండేవి. పల్లవ, విదేహ, కళింగ రాజ్యాలు వైశాలి మహాసామ్రాజ్యానికి సామంత దేశాలుగా ఉండేవి. వైశాలి రాజ్యానికి మహారాజు ఉగ్రసేనుడు ఎన్నో వేల యోజనాల దూరం వరకు తన వైశాలి రాజ్యాన్ని విస్తరించాడు. మహారాణి మాలినీదేవి మరణించిన తర్వాత తన మనసు మళ్లించుకోవటానికి యుద్ధాలు చేయటం మొదలుపెట్టి రాజ్యకాంక్షను అమితంగా పెంచుకున్నాడు. రాజ్యకాంక్ష అమితంగా గల ఉగ్రసేనుడు నిత్యము యుద్ధాలతో కాలం గడుపుతూ అన్ని రాజ్యాలను యుద్ధాలలో ఓడిస్తూ వారి వారి రాజ్యాలని తన రాజ్యంలో కలిపేసుకునేవాడు. ఓటమిని అంగీకరించి సంధి చేసుకున్న రాజులు వైశాలి మహాసామ్రాజ్యానికి సామంతులుగా ఉండటానికి అంగీకరించేవాళ్ళు. అలా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ఉగ్రసేనుడు తన చివరి దశలో కూడా యుద్ధానికి వెళ్ళి అనారోగ్యంతో మరణించాడు. ఉగ్రసేనుడికి రాజ్యకాంక్ష తప్ప మరో ఆలోచన లేకపోవడంతో తన కుమారుడైన చిత్రసేనుడు తన తదనంతరము రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడా కాదా అనే విషయము తెలుసుకోలేకపోయాడు. వైశాలి రాజ్యానికి సామంతరాజులు చెల్లించే కప్పాలు, సుంకాలు భారీగా ఉండటంతో రాచకార్యాలకు ఎలాంటి లోటు ఉండేది కాదు. ఖజానా ఎప్పుడు నిండిపోయి వెలితి అనేది లేకుండా ఉండేది. రాచకార్యాలు, ప్రజల కష్టసుఖాలు ఉగ్రసేనుడు తన మహామంత్రి అయిన సుమేధుడిపై వదిలేసి రాజ్యాలను జయించి తన వైశాలి రాజ్యాన్ని ఇంకా ఇంకా విస్తరించుకోవాలనే కాంక్షతో ఉండేవాడు. ఖజానాలో కొరత లేకపోవటము, అపర చాణుక్యుడైన సుమేధుడు మంత్రిగా ఉండటం మూలాన వైశాలి రాజ్య ప్రజలు ఎటువంటి కొరత లేకుండా జీవించేవాళ్ళు. మహారాజు యుద్ధం అంటూ మాసాల తరబడి రాజ్యంలో లేకుండా పోతే మహామంత్రి సుమేధుడే రాజ్యభారాన్ని నిర్వర్తించేవాడు. ఎక్కడో కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న
లిచ్చవి దేశము జయించాలన్న కోరికతో తన సైన్యంతో అట్టహాసంగా బయలుదేరిన ఉగ్రసింహుడు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యి వైశాలి రాజ్యం చేరుకునే లోపే మరణించాడు. అనుకోకుండా హఠాత్తుగా మహారాజు మరణించడంతో చింతించిన రాజపరివారము ప్రజలు ఉగ్రసేనుడు కుమారుడు చిత్రసేనుడిని మహారాజుగా ఎన్నుకున్నారు. చిత్రసేనుడు భోగలాలసుడు. తన తల్లి మరణము, తండ్రి నిరంతరము యుద్ధాలలో మునిగి ఉండటము, సామంతరాజులు చెల్లించే కప్పాలతో ఖజానా కొరత లేకుండా ఉండటము చిత్రసేనుడి భోగలాలసత్వానికి ముఖ్య కారణాలు. తన చుట్టూ ఉన్న వంది మాగదులు తనను ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ తమ తమ పబ్బాలని గడుపుకునేవాళ్ళు. వారి కోసం ధనాన్ని ఖర్చు పెడుతూ తన కోసము అపరిమితంగా ధనాన్ని విచ్చలవిడిగా వెచ్చిస్తూ రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, రాజ్య పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా గడిపేవాడు చిత్రసేనుడు. కానీ మహామంత్రి సుమేధుడు రాకుమారుడైన చిత్రసేనుడిని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ మంచి దారిలో పెట్టాలని చూసేవాడు. కానీ సుమేధుడి మాటలని ఏమాత్రమూ లక్ష్యపెట్టని చిత్రసేనుడు సుమేధుడిని అమితంగా ద్వేషించేవాడు. చిత్రసేనుడి గురించి సుమేధుడు మహారాజు ఉగ్రసేనుడితో చూచాయిగా అప్పుడప్పుడు చెప్పాలని చూసేవాడు. కానీ విపరీతమైన రాజ్యాకాంక్ష ఉన్న ఉగ్రసేనుడు సుమేధుడి మాటలని పెడచెవిన పెట్టేవాడు. మహారాజు ఉగ్రసేనుడి మరణానంతరము చిత్రసేనుడికి మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. మహారాజు కావటంతో చిత్రసేనుడి ఆగడాలకి అంతు లేకుండా పోయింది. తన తండ్రి సంపాదించిన రాజ్యాన్ని అనుభవిస్తూ ఖజానాను ఖాళీ చేయటం మొదలుపెట్టాడు. తన చుట్టూ చేరిన భజన పరులను పోషిస్తూ నృత్య గానాలతో కాలక్షేపం చేస్తూ రాజ్యం గురించి, రాజ్యంలో ప్రజల స్థితిగతులను కానీ పట్టించుకోవడం మానేశాడు. రాజ్యంలో పరిస్థితులను వివరించబోయిన సుమేధుడిని మహామంత్రి పదవి నుంచి తొలగించి తన భజనపరులలో ఒకరిని మహామంత్రిగా ఎన్నుకున్నాడు చిత్రసేనుడు. ఈ రాజ్యాన్ని ఇక దేవుడే కాపాడాలని భావించిన సుమేధుడు మహామంత్రి పదవి నుంచి తొలగిపోయి వెళ్ళిపోయాడు. సుమేధుడు వెళ్ళిపోగానే రాజ్యంలో పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి. ఇప్పుడు చిత్రసేనుడి ఆగడాలకి అడ్డుకట్ట వేసేవారు కానీ హెచ్చరించేవారు కానీ ఎవరూ లేరు. సుమేధుడి నిష్క్రమణతో రాజోద్యోగులలో అంతర్లీనంగా ఉన్న అవినీతి ఒక్కసారిగా పెళ్ళుబికింది. చిత్రసేనుడి ఆగడాలు తెలిసి ఉన్న సామంతరాజులు ఉగ్రసేనుడు మరణించగానే కప్పం చెల్లించడం మానేశారు. కప్పం చెల్లించకపోవడంతో ఖజానాలో లోటు ఏర్పడసాగింది. ఖజానా లోటుతో చిత్రసేనుడి చేతులు కట్టేసినట్లయిపోయింది. తాను కూడా తన తండ్రిలాగే యుద్ధానికి వెళితే మరింత కప్పాలు వసూలు చేయవచ్చుననే ఆలోచనతో చిత్రసేనుడు యుద్ధానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. కానీ అసమర్థుడైనందువలన అన్ని యుద్ధాలలో ఓడిపోతూ వచ్చాడు. దానితో ఖజానా ఖాళీ కావటం మొదలైంది. ఉగ్రసేనుడంటే గౌరవం ఉన్న కొందరు సామంతరాజులు సక్రమంగా కప్పాలు చెల్లించసాగారు. కానీ భోగలాలసుడైన చిత్రసేనుడికి అవి ఏమాత్రమూ సరిపోక ప్రజల వద్ద అధిక పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఉగ్రసేనుడికి అధిక రాజ్యాకాంక్ష తప్ప ప్రజలపై పన్నులు ఒత్తిడి తెచ్చేవాడు కాదు. కారణము సామంతరాజులు చెల్లించే కప్పాలు, సుంకాలు ఖజానా నిండుగా ఉండేవి. ప్రజల వద్ద అధిక పన్నులు వసూలు చేస్తూ తన ఖజానా నింపుకునేవాడు చిత్రసేనుడు. అందువలన ప్రజలలో మహారాజు పైన ద్వేషభావం కలిగి ఆ ద్వేషము తీవ్రంగా పరిణమించింది. ఈ పన్నుల వసూళ్లలో అతి ముఖ్యుడు మహారాజుకు బంధువైన దుర్జయుడు. మహారాణి మందారవల్లికి తమ్ముడి వరసైన దుర్జయుడు తన అక్కగారైన మందారవల్లి వివాహం జరగగానే తన అక్కగారితో పాటు వైశాలి రాజ్యానికి వచ్చి అక్కడే తిష్టవేశాడు. అనతి కాలంలోనే వైశాలి రాజ్య పరిస్థితులని త్వరగానే ఆకలింపు చేసుకున్నాడు. చిత్రసేనుడిని పొగుడుతూ మహారాజు అభిమానం సంపాదించుకున్నాడు. దుర్జయుడు మహారాజుకు ఎంత చెబితే అంత అనే పేరును సంపాదించాడు. వైశాలి మహారాణి మందారవల్లి. అపురూప సౌందర్య రాశి అయిన మందారవల్లిని మహారాజు చిత్రసేనుడు తన సామంత దేశమైన కళింగ రాజ్యంలో కప్పం కోసం వెళ్ళినప్పుడు యువరాణి అయిన మందారవల్లిని చూసి మనసు పారేసుకున్నాడు. కళింగ రాజైన సాల్వుడిని మందారవల్లిని తనకిచ్చి వివాహం జరిపించమని కోరాడు.
మహాసామ్రాజ్యమైన వైశాలి రాజ్యానికి తన కుమార్తె మహారాణి కాబోతున్నదని, అంతేకాక తాను వైశాలి రాజ్యానికి కప్పం చెల్లించనవసరం లేదనే చిత్రసేనుడి వాగ్దానము సాల్వుడి కళ్ళకి మాయాపొరలా కమ్ముకుంది. సాల్వుడు మారు మాట్లాడక చిత్రసేనుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికే చిత్రసేనుడి ఆగడాల్ని విని ఉన్న మందారవల్లి ఈ వివాహానికి సుముఖంగా లేకపోయింది. కానీ అవన్నీ లక్ష్యపెట్టని సాల్వుడు తాను చెప్పినట్టే చిత్రసేనుడిని వివాహమాడాలని కుమార్తెను ఆదేశించాడు. చేసేది లేక చిత్రసేనుడితో వివాహానికి సమ్మతించింది మందారవల్లి. వివాహం జరిగాక తన కుమార్తెకు ఎలాంటి బెంగా ఉండకూడదని చిన్నప్పటి నుంచి మందారవల్లిని సాకిన దాది చిత్రాంగిని, తనకు కుమారుడి వరసైన దుర్జయుడిని మందారవల్లి వెంట వైశాలి రాజ్యానికి పంపాడు సాల్వుడు. బయటకు మంచివాడిలా నటిస్తూ మేకవన్నె పులి అయిన దుర్జయుడు ఎప్పటికైనా కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని పన్నాగాలు పన్నుతున్నాడు. కానీ సాల్వుడు మందారవల్లి వెంట వైశాలి రాజ్యానికి వెళ్లమనటము దుర్జయుడికి నిరాశ కలిగించింది. కానీ చిత్రసేనుడి గురించి అప్పటికే వినువున్న దుర్జయుడు వైశాలిని సులభంగా ఆక్రమించుకోవచ్చునని ఎత్తుగడ వేసి వైశాలికి వచ్చాడు. కళింగ రాజ్యం కాకుంటే వైశాలి మహాసామ్రాజ్యము అని అనుకున్నాడు. వివాహమయ్యి వైశాలికి వచ్చిన మహారాణి మందారవల్లి చిత్రసేనుడి వైఖరిని ప్రవర్తనను చూసి సహించలేకపోయింది. భోగలాలసుడు ప్రజాకంటకుడు అయినా తన భర్తను చూసి ఆమె ఎంతగానో విచారించేది. తన బాధలన్నీ తన దాది అయిన చిత్రాంగికి చెప్పుకొని చిత్రాంగి చెప్పే ధైర్యవచనాలు విని ఊరట చెందేది. మంచివాడిగా నటిస్తున్న దుర్జయుడు మహారాణి మందారవల్లిని, మహారాజు చిత్రసేనుడిని తన చెప్పు చేతులలో ఉంచుకున్నాడు. కాలక్రమేణా మహారాణి మందారవల్లి గర్భం దాల్చింది. తనకు తన వైశాలి రాజ్యానికి వారసుడు రాబోతున్నాడన్న వార్త చిత్రసేనుడిలో స్వల్ప మార్పును తెచ్చింది. రాజభవనంలో కళాకాంతులని, పండగ వాతావరణాన్ని నెలకొల్పింది. వైశాలి దేశమంతటా అట్టహాసంగా వేడుకలు ఆరంభమయ్యాయి. చిత్రసేనుడిలో కూడా మార్పు కలిగి రాబోయే తన వారసుడి కోసము ఎదురుచూస్తూ మహారాణి మందారవల్లిని అపురూపంగా చూసుకోసాగాడు. మహారాజులో ఈ మార్పు చూసి మందారవల్లి ఎంతగానో సంతోషించింది. తన బాధలు కష్టాలు అన్నీ తీరిపోయినట్లే అని భావించి ఎంతో సంతోషంగా కాలం గడపసాగింది. మహారాణి సంతోషంగా ఉండటం చూసిన చిత్రాంగి కూడా ఎంతో సంతోషించింది. కానీ తన సంతోషము 3 నాళ్ల ముచ్చటే అని మహారాణి గ్రహించలేకపోయింది. వైశాలి రాజ్యమంతా అట్టహాసంగా వేడుకలు జరుగుతూ ఉండగా రాజభవనంలో వేడుకలు నిర్వహిస్తూ అందరూ సంతోష సంబరాలలో మునిగి తేలుతూ ఉండగా ఒక వ్యక్తి మాత్రము ఆవేశంతో ఊగిపోతూ ఏవో కుటిల పన్నాగాలు పన్నుతున్నాడు. ఆ వ్యక్తి దుర్జయుడు. మహారాణి తన అక్కగారని కూడా మర్చిపోయిన దుర్జయుడు మహారాణితో సహా పుట్టబోయే బిడ్డను ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశాడు. ఆ బిడ్డను అంతం చేస్తే తప్ప తనకు వైశాలి సింహాసనం దక్కదని భావించాడు. అందుకు అనువైన సమయం కోసం వేచి ఉన్నాడు దుష్టుడైన దుర్జయుడు. మహారాణిని అనుక్షణం అంటిపెట్టుకునే ఉంటోంది చిత్రాంగి. మహారాజు వచ్చినప్పుడు మాత్రమే తాను అక్కడి నుంచి తప్పుకుంటోంది. అది గమనించిన దుర్జయుడు ఎవరికీ చిన్న అనుమానం కూడా రాకుండా మహారాణిని అంతం చేస్తే మహారాణితో సహా బిడ్డ కూడా మరణిస్తాడు అన్న కుటిలమైన ఆలోచన మనసులో మెదిలింది. అందుకు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు దుర్జయుడు. మహారాణి మందారవల్లికి నెలలు నిండాయి. పురిటి నొప్పులు పడుతున్న మహారాణి వద్ద ఆందోళనగా ఉన్న చిత్రాంగి మంత్రసాని కోసం ఎదురుచూస్తోంది. మహారాజు చిత్రసేనుడు ఆందోళనగా తన మహారాణి ఉన్న గది బయట ఎదురుచూస్తున్నాడు. మంత్రసానిని తీసుకొని రావటానికి దుర్జయుడు స్వయంగా వెళ్ళాడని కబురు మోసుకొచ్చాడు ఒక భటుడు. తన అక్కగారి కోసము మంత్రసానిని తీసుకుని రావటానికి దుర్జయుడు వెళ్ళాడని మహారాజు ఎంతగానో సంతోషించాడు. అంతలో దుర్జయుడు ఒక మంత్రసానిని వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. మంత్రసాని గది లోపలికి వెళ్ళింది. అక్కడే ఉన్న చిత్రాంగిని ఎలా బయటికి పంపించాలా అని ఆలోచిస్తున్న మంత్రసాని ఒక ఉపాయం ఆలోచించింది.
మహారాణి పురిటి నొప్పులు ఉపశమించటానికి కషాయం చేసి తీసుకుని రమ్మని చిత్రాంగిని పురమాయించింది మంత్రసాని. కషాయంతో వచ్చిన చిత్రాంగి చూడకుండా ఆ కషాయంలో ఏదో చూర్ణం కలిపింది. అదేమీ తెలియని చిత్రాంగి మంత్రసాని సాయంతో ఆ కషాయాన్ని మహారాణికి పట్టించింది. ఆ కషాయం గొంతులోకి దిగగానే మగతలోకి జారుకున్న మహారాణిని చూసి చిత్రాంగి ఎంతో కలవరపడింది. ఏమైంది మహారాణి వారికి అని ఆందోళనగా మంత్రసాన్ని అడిగింది చిత్రాంగి. ఏమీ లేదమ్మా, కషాయం తాగించాము కదా, మగతగా ఉందేమో అంటూ తన కలవరపాటును దాచుకుంటూ చెప్పింది మంత్రసాని. ఆ మాటల వెనక ఉన్న కలవరపాటును గుర్తించింది చిత్రాంగి. అంతలో ఒక్కసారిగా అక్కడ బిడ్డ ఏడుపు వినిపించింది. అది చూసిన చిత్రాంగి సంతోషంతో ఆ బిడ్డని చేతుల్లోకి ఎత్తుకుంది. మహారాణి మగతలో ఉంది. ఆ బిడ్డను చూసిన మంత్రసాని ముఖం వెలవెలపోయింది. ఆ మార్పుని చిత్రాంగి పసిగట్టింది. వెంటనే బిడ్డను మహారాజు చేతికి అందించి, మహారాజా, మీ ఇంటి మహాలక్ష్మి, మీకు ఈ వైశాలి రాజ్యానికి వారసురాలు జన్మించింది అంటూ చెప్పింది. తర్వాత బయటికి వచ్చిన మంత్రసానిని చాటుగా అనుసరిస్తూ వెళ్ళింది చిత్రాంగి. బయటికి వచ్చిన మంత్రసాని అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని ఎవరికోసమో వేచి చూడసాగింది. ఏం జరుగుతుందా అని చిత్రాంగి చాటున నిలబడి చూడసాగింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యంతోనూ భయంతోనూ చూస్తూ వారి సంభాషణను వినసాగింది చిత్రాంగి. అక్కడికి వచ్చిన దుర్జయుడు మంత్రసానితో ఇలా అంటున్నాడు. తల్లిని బిడ్డతో సహా చంపేయమని కదా నిన్ను నియమించింది, మరిప్పుడు బిడ్డ బ్రతికే ఉంది, అందుకు నిన్నేం చేస్తానో తెలుసా అంటూ వికటంగా నవ్వాడు. ఆ మాటలకి మంత్రసాని వణికిపోతూ, మహారాణి వారు మరణించారు దొరా, మీరు చెప్పినట్టే విషపు మూలికలను చూర్ణం చేసి దాది తెచ్చిన కషాయంలో కలిపేశాను. అది తాగిన తర్వాత బ్రతికి ఉండటం అసాధ్యం. తల్లితో సహా బిడ్డ కూడా మరణిస్తుందని అనుకున్నాను. కానీ ఆ బిడ్డకు భూమి మీద నూకలు ఉన్నాయని నిరూపించుకుంది దొరా అన్న మంత్రసాని మాటలకి దుర్జయుడు, చాలించు నీ ప్రేలాపనలు, జన్మించినది ఆడ శిశువు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. వైశాలికి వారసుడు జన్మించలేదు కాబట్టి ఈ వైశాలి సింహాసనము ఎప్పటికైనా నాదే. సరే, ఈ విషయం ఎక్కడితో మర్చిపో. ఇది ఎక్కడైనా బయటికి పొక్కిందో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, జాగ్రత్త అని హెచ్చరించిన దుర్జయుని చూసి వణికిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంత్రసాని. ఇదంతా చూస్తున్న చిత్రాంగికి నోట మాట రావటం లేదు. కలలో ఉన్నదానిలా అక్కడే నిలబడిపోయింది. అంతలో వెనక్గా వచ్చిన దుర్జయుడు చిత్రాంగిని చూడనే చూశాడు. అప్పటికే దుర్జయుడు దుష్టబుద్ధి కళ్ళారా చూసిన చిత్రాంగి మహారాజుకి ఈ విషయం చెప్పాలని అక్కడి నుంచి వెళ్ళపోబోయింది. అప్పటికే చిత్రాంగికి అడ్డుగా వచ్చిన దుర్జయుడు వికృతంగా నవ్వుతూ, అంతా తెలుసుకున్నావన్నమాట, అందుకు ప్రతిఫలం ఏమిటో తెలుసా అని క్రూరంగా చూస్తూ అడిగాడు. అప్పటికే మహారాణి చనిపోయిందన్న వార్త మంత్రసాని చెప్పటం విన్న చిత్రాంగి తీవ్రమైన ఆందోళనలో ఉంది. మహారాణి మరణించడానికి కారణము దుర్జయుడే అన్న వార్త ఆమెను బాగా కలవరపెడుతోంది. మహారాణి ప్రాణాలు తీస్తావా? మా అందరిలో రాజకుటుంబంలో ఒకడిగా ఉంటూ వారికే ద్రోహం తలపెడతావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ ముందుకు వెళ్ళబోయిన చిత్రాంగిని అడ్డుకొని దుర్జయుడు ఇలా అన్నాడు. నువ్వెళ్ళి అందరికీ నా గురించి చెప్పేలోపు నేను పుట్టిన బిడ్డను చంపేస్తాను. అప్పుడు నాకెలాంటి అడ్డు ఉండదు. అది కాక ఈ రాజభవనంలో నా మనుషులు రాజుగారికి నమ్మకస్తులుగా నటిస్తూ ఇక్కడే ఉన్నారు. నేను చిటిక వేశానంటే చాలు, క్షణాల్లో అందరూ చీకటి కొట్లో ఉంటారు అనగానే చిత్రాంగి వణికిపోతూ, సరే, నువ్వు పుట్టిన బిడ్డ జోలికి రానని మాటివ్వు, నేను ఈ విషయం ఎవరికీ చెప్పను అంటూ అడిగింది. అందుకు దుర్జయుడు, నువ్వు ఈ రహస్యం బయటపెట్టిన మరుక్షణము పుట్టిన బిడ్డ ప్రాణాలు దక్కవు, గుర్తుంచుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాణిగారి గదికి చేరుకోగానే అప్పటికే అక్కడ ఉన్న రాజవైద్యులు మహారాణి గారు మరణించారన్న వార్తను ధృవీకరించారు. ఆ వార్తతో రాజభవనమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న మహారాజు మరింత దీనావస్థకు చేరుకున్నాడు. చిత్రాంగి ఆ బిడ్డను సాకసాగింది.
అదృశ్యవనం జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.